డ్రైవర్ గారు కూర్చోండి లోపలికి. ఒకటే ఉందా? ఉండే స్వామి ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? నెక్స్ట్ ఎక్కడికి? సస్పెన్స్ చెప్పరా? ఎక్కడికి వెళ్తున్నా అంటే గుళ్ళు ధ్వంసమైంది కదా, ఆడ పోయి రచ్చ చేస్తాయి. చూసినావా పెట్రోల్ ఎట్లుందో నింపుకొని? కనబడుతుందా క్యాన్? అలా ఏ బాబు పక్క జరగండి, పక్క జరగా. అన్ని విగ్రహాలే ఉన్నాయమ్మా. హర మహాదేవ్. నేను ఇప్పుడు పంచరామాలు దర్శనం చేసుకొని వస్తున్నాను. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? నెక్స్ట్ ఇదే శంషాబాద్ ఇష్యూ ఉంది కదా, పోచమ్మది, అక్కడికి వెళ్తున్నాను. ఓకే. నేను హెచ్చరించినప్పటి నుండి ఇది ఆరో గుడి ధ్వంసం కాకట. ఓకే. పర్యటించినప్పటి నుండి హెచ్చరించి కూడా వెళ్ళాను. అప్పటి నుండి ఆరో గుడి. ఆడపిల్లలను కాపాడుకోవాలి, భూహత్య ఆపాలనే కదా ఇంత సనాతన ధర్మం. నేను చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవాలి. ఎంత మూర్ఖంగా బతుకుతున్నారో వీళ్ళ విజ్ఞప్తి వదిలేస్తున్నాను. నేను శంషాబాద్ చేరుకున్న తర్వాత అనేది నేను చూపిస్తాను. ఇంకా పోరాటం అంటే సనాతన ధర్మం గురించి. డ్రైవర్ గారు కూర్చోండి లోపలికి. ఒకటే ఉందా? ఉండే స్వామి ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? నెక్స్ట్ ఎక్కడికి? సస్పెన్స్ చెప్పరా? ఎక్కడికి వెళ్తున్నా అంటే గుళ్ళు ధ్వంసమైంది కదా, ఆడ పోయి రచ్చ చేస్తాయి. చూసినావా పెట్రోల్ ఎట్లుందో నింపుకొని? కనబడుతుందా క్యాన్? అలా పక్క జరగండి. ఏ బాబు పక్క జరగండి, పక్క జరగా. అన్ని విగ్రహాలే ఉన్నాయమ్మా. హర మహాదేవ్. నేను ఇప్పుడు పంచరామాలు దర్శనం చేసుకొని వస్తున్నాను. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? నెక్స్ట్ ఇదే శంషాబాద్ ఇష్యూ ఉంది కదా, పోచమ్మది, అక్కడికి వెళ్తున్నాను. ఓకే. నేను హెచ్చరించినప్పటి నుండి ఇది ఆరో గుడి ధ్వంసం కాకట. ఓకే. పర్యటించినప్పటి నుండి హెచ్చరించి కూడా వెళ్ళాను. అప్పటి నుండి ఆరో గుడి. ఆడపిల్లలను కాపాడుకోవాలి, భూహత్య ఆపాలనే కదా ఇంత సనాతన ధర్మం. నేను చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవాలి. ఎంత మూర్ఖంగా బతుకుతున్నారో వీళ్ళ విజ్ఞప్తి వదిలేస్తున్నాను. నేను శంషాబాద్ చేరుకున్న తర్వాత అనేది నేను చూపిస్తాను. ఇంకా పోరాటం అంటే సనాతన ధర్మం గురించి. హర మహాదేవ్.